వర్షాకాలం వచ్చిందంటే చాలు గోదావరి ముంపు ప్రాంతాల ప్రజలకు నిద్ర పట్టని పరిస్థితి. ఏ వైపు నుంచి వరద ముంచెత్తి సర్వస్వం కోల్పోతామనే దుస్థితి. ఏ క్షణం ఏం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికే దిక్కుతోచని స్థితి. ప్రతి ఏటా వచ్చే గోదావరి వరదల నుంచి కాపాడటానికి బీఆర్ఎస్ ప్రభుత్వం గోదావరి కరకట్ట పొడిగింపు పనుల కోసం 38 కోట్లు కేటాయించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కరకట్ట పనులకు శ్రీకారం చుట్టింది. గతేడాది పనులు ప్రారంభమైనా అధికారుల సమన్వయ లోపం, ఆర్థిక కారణాలతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండలంలో గోదావరి వరదల విపత్తు నివారణలో భాగంగా ప్రభుత్వం నిర్మించి తలపెట్టిన కరకట్ట నిర్మాణ పనులు అసంపూర్తిగానే నిలిచిపోయాయి. గతేడాది ప్రారంభంలో మొదలైన పనులు జూన్ నెలలో పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 50% పనులు కూడా పూర్తి కాకపోవడం గమనార్హం. కొన్ని కాలనీలను వరదల బారి నుంచి రక్షించేందుకు పట్టణ శివార్లోని కూనవరం రోడ్డుకు ఇరువైపులా నిర్మిస్తున్న కరకట్ట పొడిగింపు పనులు ప్రారంభ దశలో వేగంగా సాగినా గత 6 నెలలుగా పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతూ వస్తోంది. ఇరిగేషన్, జాతీయ రహదారుల శాఖల మధ్య సమన్వయ లోపం, డిజైన్ల మార్పుతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఫలితంగా వచ్చే వర్షాకాలంలోనూ సుభాష్ నగర్, శాంతినగర్, సిఆర్పీఎఫ్ క్యాంపు పరిసర ప్రాంతాలకు గోదావరి వరద ముంపు తప్పేలా లేదు. ఇదిలా ఉండగా ప్రభుత్వం నిర్మించి తలపెట్టిన కరకట్ట నిర్మాణ పనుల్లో భాగంగా భద్రాచలం నుంచి కూనవరం వెళ్లే జాతీయ రహదారిపై భద్రాచలం శివార్లలో ఉన్న సరస్వతి శిశుమందిర్ వద్ద ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాల్సి ఉంది. దీంతో అక్కడ రోడ్డుకు ఇరువైపులా 700 మీటర్ల పొడవుతో చేపట్టిన కరకట్ట పనులు ఆగిపోయాయి. విపత్తు నివారణలో భాగంగా నిర్మించే ఈ కరకట్ట పనులకు ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ముందడుగు పడట్లేదు. గత 3 ఏళ్ల నుంచి గోదావరికి భారీ వరదలు రావడంతో పట్టణంలోని పలు కాలనీలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. పలుమార్లు అధికారులు విన్నవించాక అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2023లో ఎన్నికల కోడ్ ముందు 700 మీటర్ల పొడవైన కరకట్ట నిర్మాణానికి 38 కోట్లు విడుదల చేసింది. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ నిర్మాణ పనులు మొదలయ్యాయి. అయితే దీనికి జాతీయ రహదారిపై ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణమే పెద్ద సమస్యగా మారింది. 700 మీటర్ల పొడవు, 11 మీటర్ల ఎత్తుతో సాగుతున్న కరకట్ట పొడిగింపు పనులు జూన్ నాటికి పూర్తి కావాల్సి ఉండగా వివిధ కారణాలతో ఈ పనులు ప్రస్తుతం నిలిచిపోయాయి. ఈ పనుల ప్రారంభ సమయంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలుమార్లు పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. అనంతరం కొంతకాలం పాటు మొక్కుబడిగా కొనసాగిన పనులు పూర్తిగా నిలిచిపోవడంతో కరకట్ట నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. విజయవాడ నుండి భద్రాచలం మీదుగా వెళ్లే విజయవాడ జగదల్పూర్ జాతీయ రహదారిపై సరస్వతి శిశుమందిర్ వద్ద కరకట్టపై నుంచి ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాల్సి ఉంది. ఇరిగేషన్, నేషనల్ హైవే అధికారుల సమన్వయ లోపంతో కొన్ని నెలలుగా పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ కరకట్ట నిర్మాణ పనులను ఇరిగేషన్ శాఖ పర్యవేక్షిస్తుండగా ఓవర్ బ్రిడ్జికి ఇరువైపులా అప్రోచ్ రోడ్డు, రిటైనింగ్ వాల్ నిర్మాణాలు పటిష్టంగా చేపట్టాలని జాతీయ రహదారుల శాఖ సూచించింది. ఈ క్రమంలో 2 శాఖల మధ్య డిజైన్ల మార్పులపై సంప్రదింపులు, సర్వేలు సాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇటీవల నేషనల్ హైవే అధికారులు ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రాథమికంగా అనుమతి ఇవ్వగా బ్రిడ్జి నిర్మాణ ప్రాంతంలో మట్టి నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్కు పంపారు. ఆ మట్టి సాంద్రత నివేదిక వచ్చాకే బేస్మెంట్ కరకట్ట ఎత్తు నిర్ధారించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే వర్షాకాలం ప్రారంభం కావడానికి ఇంకో 4 నెలలు మాత్రమే సమయం ఉండడంతో ఈ కరకట్ట నిర్మాణ పనులు పూర్తవుతాయా లేదా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పనులపై ఆడిటింగ్, రాష్ట్ర కమిటీ విజిట్, సర్వేలు తప్పనిసరి పూర్తయితే తప్ప ఆగిపోయిన నిర్మాణ పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో రానున్న వర్షాకాలం సీజన్ నాటికి కరకట్ట పూర్తయ్యే పరిస్థితి కనిపించకపోవడంతో దిగువ ప్రాంత కాలనీ వాసులు మళ్లీ గోదావరి వరదల భయంతో ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత శాఖల మధ్య సమన్వయాన్ని కుదిర్చి అవసరమైన నిధులను కేటాయించి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా దృష్టి సారించి రాబోయే వరదల నుంచి తమను కాపాడాలని వేడుకుంటున్నారు.